బుడమేరు పేరుకు వాగైనా అది చూపించిన ఉగ్రరూపానికి బెజవాడ వణికిపోయింది, మునిగిపోయింది. అయితే ఈ వరదలు పాఠాన్ని నేర్పాయి, నిర్లక్ష్యాన్ని గుర్తు చేస్తున్నాయి. రోజులు గడుస్తున్న కొద్దీ బుడమేరు విషయంలో జరిగిన అన్ని విషయాలు బయటకు వస్తున్నాయి ఒక్కొక్కటి. ఇంతకీ బెజవాడ వరదలు ఎవరి పాపం? బుడమేరు కుంచుకుపోవడానికి కారణం ఎవరు? ప్రకృతిని ధిక్కరించి పక్కన పెడితే జరిగేదేంటి? మైలవరం కొండల్లో పుట్టిన బుడమేరు అలా అలా ప్రవహిస్తూ కొల్లేరులోకి వెళ్ళాలి, కలవాలి. అటవీ ప్రాంతంలో చిన్న చిన్న ప్రవాహంగా మొదలై ఉధృతంగా మారుతుంది. నార్కెంపాడు తండ, జీ కొండూరు మండలాల మీదుగా ప్రవహిస్తూ బెజవాడ సమీపానికి వచ్చేసరికి మరింత విస్తరిస్తుంది ఈ వాగు. ఆ తర్వాత అలా అలా ప్రవహిస్తూ కొల్లేరు వరకు సాగుతుంది ఈ ప్రయాణం. కొల్లేరులో కలుస్తుంది. ఈ మధ్యలో అది అనేక మలుపులు తిరుగుతుంది. బట్ ఇప్పుడు ఈ మలుపుల్లో అనేక కాలనీలు ఉన్నాయి. ఇలా తిరిగిందంటే ఇక్కడ ఒక కాలనీ, అటు తిరిగితే అటు ఒక కాలనీ. అది ఎటు తిరగాలి? ఇవే ఇప్పుడు మునిగాయి. ప్రకృతి ప్రకోపిస్తే అది పేదవాడ ధనవంతుడనే తేడా చూపించదు. ప్రకృతికి ఏ తేడా తెలియదు. మంచివాడ పుణ్యాత్ముడా పాపాత్ముడా తేడా తెలియదు. ఒక్కసారి విజృంభించిందా మొత్తం తుడిచేస్తుంది. ఇప్పుడు అదే జరిగింది. బుడమేరుకు గతంలో కూడా వరదలు వచ్చాయి, కాలనీలు మునిగాయి. కానీ ఈ స్థాయిలో గతంలో ఎప్పుడు జరగలేదు, ఇంత ఇబ్బంది ఎప్పుడు పడలేదు. దీంతో బుడమేరును పోలవరం కాలువలోకి మళ్లించారు. అయితే కృష్ణానది 19 మీటర్ల స్థాయి దాటి ప్రవహిస్తే పోలవరం కాలువ నీళ్లు నదిలోకి వెళ్ళకపోగా కృష్ణానది వరదే పోలవరం అంటే రివర్స్లో వస్తుంది. ఆ నీరు వెనక్కి దన్నుతుంది. అయితే స్థానికులు రివర్ బెడ్ను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారు. దీంతో బుడమేరు వెడల్పు కుంచుకుపోయింది. వరదలు వచ్చిన రోజు రెగ్యులేటరీ 11 గేట్లు ఎత్తి నీటిని దిగువ కొదిలారు. కానీ చాలా ఏళ్లుగా ఈ గేట్లను తెరవలేదు. దీంతో దిగువ భాగంలో నిర్వహణ లేదు. ఆక్రమణలు పెరిగిపోయాయి, పూడికి పెరిగిపోయింది. కాలువ సామర్థ్యాన్ని ఏనాడు పట్టించుకోలే. వరద ఒక్కసారిగా పెరగడంతో గండ్లు పడ్డాయి. అంటే ఆ కట్టల పరిస్థితి కూడా అలా ఉంది. విజయవాడలోని అనేక కాలనీలు గంటల వ్యవధిలో నీట మునిగాయి. ఇప్పుడు కొంచెం టెక్నికల్గా చూద్దాం. ఇప్పుడు బుడమేరు విషయంలో జరిగిన నిర్లక్ష్యం ఏంటనేది అర్థమవుతుంది. గుడివాడ డ్రైనేజీ డివిజన్ పరిధిలో ఎన్కేపాడు నుంచి కొల్లేరు వరకు అంటే 50 కిలోమీటర్ల దూరం ఉంటుంది. బుడమేరు పుట్టిన మైలవరం నుంచి ఎన్కేపాడు వరకు 36 కిలోమీటర్ల జలవనరుల శాఖ ప్రత్యేక డివిజన్ పరిధిలో ఉంది. దీనికోసం 2011లో 5 ప్యాకేజీలుగా విభజించి టెండర్లు పిలిచారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పనులు పూర్తి చేయలేదంటే అర్థం చేసుకోవచ్చు ప్రభుత్వాల చిత్తశుద్ధి. మరోవైపు ఏమో ఆక్రమణలు. నీరు రాకపోవడంతో మెల్లిమెల్లిగా సలామీ స్లైసింగ్ పద్ధతిలో కొద్దిగా ఆక్రమణలు చేస్తూ బుడమేరును మింగేశారు. నీళ్ళు లేకపోతే చాలు, మనం ఇల్లు కట్టేయచ్చు అక్కడ. మళ్ళీ ఆ తర్వాత వాటర్ వస్తే పరిస్థితి ఏంటంటే లబోదిబో మనాల. దీంతో చాలా ఏళ్ళుగా ఎవరూ పట్టించుకోలేదు. అదే పెద్ద మైనస్గా మారిపోయింది. విజయవాడ మహానగరం నుంచి అటు ఎనికేపాడు, నిడమానూరు, గన్నవరం, ఏదైతే నిడమానూరు ఎనికేపాడు దగ్గర ఉన్న అండర్ బ్రిడ్జ్లు కావచ్చు, యూటీలు కావచ్చు, అన్నీ కూడా ఏలూరు కాలం ఏంటి, రైల్వేస్ కాలం ఏంటి, బుడమేరు ఏంటి అన్నీ కూడా అనలైజ్ చేసి ఇంజనీర్లతో చంద్రబాబు నాయుడు గారు 2-3 సంవత్సరాలు అన్నీ థరో చేసి ఇవన్నీ కూడా 464 కోట్లు ఇవ్వటమే కాకుండా అక్కడ కాలువ వైడనింగ్ కూడా బుడమేరు ఆ ఛానల్ వైడనింగ్ కూడా గన్నవరం నియోజకవర్గం మొత్తం డబ్బులు ఇస్తే అక్కడ పనిచేసిన శాసనసభ్యులు దుర్మార్గంగా వాటిని క్యాన్సిల్ చేసి ఇటు గన్నవరం వంశీ అవ్వచ్చు, ఇటు మైలవరం అవ్వచ్చు, ఆ పనులన్నీ కూడా క్యాన్సిల్ చేసి మొత్తం మీరు చూశారు కొండలో గుట్టల్లాగా పోలవరం మట్టి గ్రావెల్ పోసాం. ఏమైంది ఆ మట్టి గ్రావెల్ పోలవరం? ఇవాళ ఎంత బాధపడుతున్నాం గ్రావెల్ మట్టి తెచ్చుకోవడానికి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్తు అవసరాల కోసం ఇక్కడే దగ్గర మైలవరం గన్నవరంలో 500 కోట్ల గ్రావెలు రాయి పెట్టారు పోలవరం దగ్గర. మొత్తం తీసుకెళ్లి అమ్మేసుకున్నారు, పంది పెట్టుకున్నారు. దగ్గర మనుషులు. ఇది మరో వర్షం. లాస్ట్ 5 yearsలో పనులు కొనసాగించకపోగా నిధులను దోచేశారంటున్నారు ప్రస్తుత అధికార పార్టీ నేతలు. ప్రారంభించిన పనులను పూర్తి చేయలేదని, ఇక్కడి మట్టిని కూడా అమ్ముకుంటున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. అన్నిటికంటే ముఖ్యమైనది అసలు ఆక్రమణలను ప్రోత్సహించి అక్కడి భూములను అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారని చెబుతున్నారు. ఇందులో ఎంత వాస్తవం ఎంత అబద్ధం అనేది అక్కడ పరిస్థితులు చూస్తేనే అర్థమవుతుంది. సో బుడమేరు పాపానికి కారణం ఎవరు? గండ్లు పడే వరకు అసలు కాలువలను పట్టించుకోనిది ఎవరు? మెల్లిమెల్లిగా జరుగుతున్న ఆక్రమణను చూసి చూడనట్టు వదిలేసింది ఎవరు? అసలు బుడమేరు FTL బఫర్ జోన్లలో నిర్మాణాలకు ఎలా అనుమతులు ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు? నిజానికి ఇప్పుడు బుడమేరు రిపేర్లు, గండ్ల పూడ్చివేతకు తడిసి మోపిడవుతోంది. ఇంత ప్రజాధనం వృధా కావడానికి కారణం ఎవరు? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలిస్తే బెజవాడ ఇంతలా మునగడానికి కారణం ఎవరనేది కూడా బయటకు వస్తుంది. ఇండియాకు వ్యతిరేకంగా భారీ కుట్ర జరుగుతుందా? దేశంలో కొత్త తరహా దాడులకు ఇప్పటికే ప్లాన్ వేశారా? తక్కువ ఎఫర్ట్తో ఎక్కువ విధ్వంసం సృష్టించేందుకు ఉగ్ర సంస్థలు సిద్ధమయ్యాయా? ఇందులో ముఖ్యంగా రైల్వేలను టార్గెట్ చేసుకున్నారా? ఏంటి ఇన్ని ప్రశ్నలు అనుకుంటున్నారా? కానీ దీనికి ఒక రీజన్ ఉంది.
ఇటీవల జరిగిన సంఘటనలు అన్నీ కలిపితే ఒక క్లియర్ కట్ పిక్చర్ వస్తుంది. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.